ఎత్తలేదు, ఎత్తడు కూడా. ఎందుకు ఎత్తడలే? మొన్న తప్పనిసరి ఆ బీజేపీ మాట ఎత్తాడు. ఇప్పుడు ఈరోజు బీజేపీ మాట కూడా ఎక్కడ ఎత్తలే ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటి, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు, వాళ్ళ మనసులో ఏముందో వీళ్లకు చెప్పడం లేదు, వీళ్ళు కూడా అడిగినా కూడా వాళ్ళు తర్వాత చెప్తామని చెప్పినట్టు సమాచారం ఉంది నాకైతే. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళు ఏం చేయబోతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతారనే దానిలో రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా ఆప్షన్ క్లోజ్ కాలే నాకున్న సమాచారం. అదే వాళ్ళేమో అఫీషియల్ గా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు, ఈయనేమో తర్వాత పొత్తు పెట్టుకుంటాను ఎన్నికలు అయిపోయిన తర్వాత అని ఏం చెప్తున్నారని సమాచారం. మరి వాళ్ళ పార్లమెంట్ సీట్లు కావాలి, తర్వాత పొత్తు పెట్టుకుంటానంటే పార్లమెంట్ సీట్లు కావాలి కదా, వాళ్ళకి గెలిపేయాలి కదా. తర్వాత పెట్టుకుంటే ఎట్లా కుదురుతుంది, వాళ్ళ పాలసీకి విరుద్ధం అవుతుంది కదా. అందువల్ల వాళ్ళు మరి ఏం చేయాలి, సరే తెలుగుదేశంతో వెళ్దాము, తర్వాత సంగతి తర్వాత అని అనుకుందాము. అనుకున్నప్పుడు ఇంకా ఈ సీట్ల విషయంలో 5 సీట్ల 4 సీట్ల 7 సీట్ల అనే దాని మీద వాళ్ళు, అందుకనే నేను చెప్తున్నాను, వాళ్ళు ఆ సీట్ల విషయంలో ఈ 3 రోజులుగా విస్తృతంగా సర్వే చేస్తున్నారు. బహుశా ఇవాళతో రేపు అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. రైట్. చంద్రశేఖరరావు గారు, ఏంటి అసలు పరిస్థితి? మీరేమో మాతోనే ఉన్నారని చెప్తున్నారు, మీ మిత్రపక్షం ఆల్రెడీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది, మీరు కూడా కూటమిలోకి వచ్చేస్తున్నారు అన్నటువంటిది ప్రధానమైన అంశం. అది ఇప్పుడు చివరికి మీ సీట్లు ఇంతకుముందు అయితే 725 నుంచి ఇప్పుడు 4+4 దగ్గరకు వచ్చింది. గారు, మీకు పెద్ద లక్ష్మణ్ గారికి, కనకప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి, ప్రేక్షకులు నమస్కారం. లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో ముందు గత 3 రోజుల నుంచి నేషనల్ హెడ్ క్వార్టర్స్ స్పాన్సర్ చేసినటువంటి సర్వే అయితే జరుగుతుంది. మాకు మా కార్యకర్తలకి, మా నాయకులు చాలా మందికి కూడా ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు సారాంశం ఏంటంటే, లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నా కూడా అది 100% ఐ వాంట్ టు కన్కర్ విత్ దెమ్. ఏ పార్లమెంట్ స్థానాల్లో ఆస్పిరెంట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళల్లో మీ ఉద్దేశం ఇదిగో 1, 2, 3 ఇలా అయితే బాగుంటది అని చెప్పమంటున్నారు. దాదాపుగా అంటే ఒక రకమైన సర్వే ఒక్కొక్క పార్లమెంట్ లో. ఈ అభ్యర్థుల పేర్ల తెలుగుదేశం జనసేన వాళ్ళతో కలిపిన భారతీయ జనతా పార్టీలో నలుగురు పేర్లు చెప్పి వీళ్ళలో ఎవరు బెటర్ అనేది అడుగుతున్నారు. అది ఎవరిని అడుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దాదాపుగా 100s లో 1000s లో ఈ కాల్స్ వస్తున్నాయి ప్రతి పార్లమెంట్ లో కూడా. అంటే పార్లమెంట్ల వారీగా డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఈస్ టేకింగ్ స్టాక్ ఆఫ్ సిచ్యువేషన్. ఈ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది, ఎవరు ఎక్కువ మంది ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారు, ఇలాంటి అంశాలు. బియాండ్ దాట్ అసలు భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలతో ఇంట్రెస్ట్ ఉందా, కొత్త అనే అంశం ఏదైనా డిస్కషన్ జరుగుతుందా, జరిగితే ఏం జరుగుతుంది అనేది there is absolutely no information. స్టేట్ కమిటీకి సంబంధించి ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి తెలుసని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ మేము మా మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ డిస్కసింగ్ వర్డ్స్ ఏంటంటే, మనం 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు కంటెస్ట్ చేస్తే మనం అనుసరించాల్సినటువంటి విధి విధానాల మీద పార్లమెంట్ల వారీగా సమాచారం సేకరించారు. ఇగో ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఇలా ప్రచారంలోకి వెళ్తే బాగుంటుంది, వాట్ ఎవర్ ఒక 10 అంశాలు. అలాగే